ఉన్నదానికోసం వెతుకులాట మొదలయ్యింది. మీరు వెతుకుతున్నది వెంటనే మీకు దొరకబోతున్నది. మీ అదృష్టం మళ్లీ మిమ్మల్ని చేరబోతోంది. వెలుగు చుక్క ఈ ఇంటిని ఏలుకోబోతున్నది. మంచి జరగబోతున్నది. అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, ముగ్గురమ్మల మూలపుటమ్మ పలుకు. జేజీ, పిన్ని, అతను చెప్పింది విన్నారా? మంగ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మనం పడ్డ కష్టం, మనం చూస్తున్న ఎదురుచూపులు, మనం పెట్టుకున్న ఆశలు అన్నింటి గురించి చెప్తున్నాడు. అవును జై, ఉన్నదున్నట్టు కళ్ళ కట్టినట్టు చెప్పాడు. అసలు ఎవరతను? ఇంట్లోకి పిలిచి మాట్లాడదాం. అతను ఇందాకే వెళ్ళిపోయాడు జై. వెళ్ళిపోయాడా? ఎటు వెళ్ళాడు జేజీ? మనలా బాధపడుతున్న వారిని ఊరడించడానికి వెళ్ళుంటాడు. అయినా మన బాధలు అతనికి ఎలా తెలుసు జేజీ? అందరి బాధల్ని గాథలుగా చెబుతూ సమస్యలకి పరిష్కారం చూపుతూ పోవడమే వాళ్ళ పని జై. అంటే తను చెప్పింది జరుగుతుందా పిన్ని? తప్పకుండా జరుగుతుంది జై. జంగం దేవర్లు అబద్ధం చెప్పరు. తనే ఇంటి ముందుకు వచ్చి మనల్ని నిద్రలేపి చెప్పాడంటే ఈరోజు మనకేదో మంచి జరగబోతుందని అర్థం. అవును నాన్న, ఈరోజే మంగ మన ఇంటికి రావచ్చు. ఇంట్లో అడుగుపెట్టి దీపం వెలిగించొచ్చు. మనందరి కన్నీళ్లు తుడవచ్చు. నిజంగానా పిన్ని? నిజంగానే మంగ ఈరోజు ఇంటికి వస్తుందా? మన ఆశలు నెరవేరుతాయా? ఆ భగవంతుడు తలుచుకోవాలే గాని యుగాల నాటి కష్టాలు కూడా క్షణాల్లో తీరిపోతాయి జై. శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి, మీ అకాల రాకకు కారణమేమి? మీరు వచ్చే సమయం ఇది కాదే. మీకు మేము ఏ కబురు పంపలేదే. కబురు అందింది చలమయ్య. ఆ శివయ్యే పంపించాడు. మీ రాక దేనికి సంకేతం స్వామి? ప్రమాదానికా లేక ప్రమోదానికా? తమరి చిద్విలాసానికి అర్థమేమిటి స్వామి? ఈసారి శివయ్య నన్ను పిలిపించింది కళ్యాణానికే చలమయ్యా. కళ్యాణమా? అవును, కమనీయమైన కళ్యాణ వైభోగం. ఎవరిది స్వామి? ఇంకెవరు? మేము, మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ జంట ఈరోజు కలవబోతోంది. మీరు చెబుతున్నది ఆ సూర్యదేవరి ఇంటి జంట గురించేనా స్వామి? అవును, 8 సంవత్సరాలుగా దూరంగా ఉన్న ఆ జంట నేడు కలవబోతోంది చలమయ్య. ఎంత చల్లని వార్త చెప్పారు స్వామి. ఇది నిజంగా అందరికీ శుభవార్త. ధ్యానంలో ఉన్న మాకు వారు కలవడం లీలామాత్రంగా గోచరించింది. శివయ్య నన్ను ఇక్కడికి రమ్మని పిలిచినట్టు అనిపించింది. ఇక్కడే ఈరోజే వారు కలుసుకోబోతున్నారు. దాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. రాగద్వేషాలకు అతీతంగా మానవ సంబంధాలను
అనుబంధాలను దాటి మోక్ష మార్గం వైపు పయనిస్తున్న మీ అడుగులు ఇటుగా పడ్డాయంటే ఆ జంట ఎంత పుణ్యం చేసుకుందో స్వామి. వారి జన్మ ధన్యమైంది. సృష్టికి మూలం ప్రేమ చలమయ్యా. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ ప్రేమకు ప్రతిరూపాలైన ఆ ప్రేమమూర్తులను చూడటం దైవ సాక్షాత్కారం లాంటిదే. ఏడాదికోసారి జరిగే శ్రీవారి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, సీతారాముల కళ్యాణం ఎంత గొప్పవో ఈ జంట కలవడం కూడా అంతే గొప్పది. అందరూ ఇక్కడికే రాబోతున్నారు. ఆ జంట కూడా వస్తుంది. తనివి తీరా చూద్దాం. ఆ జగన్నాటకం మొదలు కాబోతోంది. దివ్య, చూసారా? కొబ్బరికాయలో పువ్వొచ్చింది. పువ్వొస్తే ఏం జరుగుతుందమ్మా? మనకు మంచి జరుగుతుందన్నయ్య. అవునభి, ఈ రోజు మనకేదో మంచి జరగబోతోందని దేవుడు ఇలా చెప్పకనే చెప్పాడు. అంటే నాన్నగారు ఇవాళ మనకు కనిపిస్తారేమో అమ్మా. ఏంటి దివ్య, కొబ్బరికాయల పువ్వు వస్తే నాన్నింటికి వచ్చేస్తాడా? అంత అవుతుదే. అలా అనొద్దబ్బి, కొన్ని కొన్ని నమ్మాలి. దేవుడు మనకేదో చెప్తున్నాడు, అందుకు ఇదే నిదర్శనం. మేడం గారు, మేడం గారు రండి వదినా. పూజ చేస్తుంటే కొబ్బరికాయలు పువ్వు వచ్చింది చూడండి. అవునా? అయితే ఇది శుభ సంకేతమే. ఈ రోజు మా నాన్న గురించి మాకు తెలుస్తుందంటీ. వదినా, ఈ రోజు మాకేదో ఒక మంచి జరగబోతోంది కదా. అంటే అది మేడం గారు, అది మీనాక్షి, హా? ఇప్పుడే వస్తాను మేడం. ఒసే మీనాక్షి! అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి రాత్రి నాపై అలిగారు కదా, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నట్టు? అలిగితే మాత్రం మనం ఆలు మగలం కాకుండా పోతామేమిటి? ఏమిటి ఆ మూతి? బొంగమూతి. ఈ మూతులకి ఏమీ తక్కువ లేదు. ఇదిగో, నువ్వు నా దగ్గర రహస్యాలు దాచినా నేను మాత్రం పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోవడం లేదు. మీకు అసలు ఏ ప్రమాదం జరగకూడదని నేను ప్రమాణం చేసుకున్నాను. అందుకే మీకు ఏ గుట్టు విప్పను. ఎన్నాళ్ళు దాచుకుంటావో చూస్తానే. ఈ రోజు లేవగానే నా కుడి కన్ను అదిరింది. అంటే ఏమిటన్నమాట? ఏదో గొప్ప విశేషం జరగబోతుందని అర్థం. అక్కడ మేడం గారు అదే మాట అన్నారు, ఇక్కడ ఈయన ఇదే మాట అంటున్నారు. కొంపదీసి ఈ రోజు జైసారు మంగ మేడం గారు కలుస్తారా ఏమిటి? కలిస్తే ఈయన పరిస్థితి ఏమిటి? ఏమిటే ఉలికిపాటు? ఈ పతిభక్తికి ఏమీ తక్కువ లేదు. నేను సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదండి, మీరు. మళ్ళీ అది. ఇదిగో ఆగు, ఎదురురా. నేనా? కాదు, ఆ పొరిగింటాడు వస్తుంది, నేను చూస్తా ఉండు. నేనా అంట. దేవుడా, జాగ్రత్తగా వెళ్ళి. ఎదురురా, నుంచి చూస్తావే, వెళ్ళు. దేవుడా, ఈయనకి అసలు ఏమీ జరగకుండా చూడు స్వామి. అసలే ఈరోజు నేను ఎదురొచ్చాను. వామ్మో దేవుడా. స్వామి, ఈ రోజు మా నాన్న కనిపించాలి. మంచి జరగడం నిజమైతే
మా అమ్మకు మంచి జరగాలి. స్వామి, నా పిల్లలకి మంచి జరిగే విషయం ఏదైనా సరే దానికి దారి చూపించు. ఒక మంచి వార్త నా చెవిన పడేలా చేయి. అది ఆయన గురించి అయితే ఇంకా మంచిది. హలో, ఎవరు? నేనమ్మా శేఖర్ని. అన్నయ్య, ఈ కొత్త నంబర్ ఏంటన్నయ్య? మీ పాత నంబర్ పనిచేయడం లేదెందుకు? పోలీసులు నా వెంట పడుతున్నారమ్మా. అందుకే తరచుగా నేనుండే ప్లేసులు, ఫోన్ నెంబర్లు మారుస్తున్నా. పోలీసులు నీ వెంట ఎందుకు పడుతున్నారన్నయ్య? ఆ రోజు కూడా కంగారుగా వెళ్ళిపోయావు. ఏమైందన్నయ్య నీకు? నువ్వు బానే ఉన్నావు కదా? నాకేం కాలేదమ్మా, కానీ ఏదైనా జరిగేలోపు నీకు నిజం చెప్పాలి. ఏంటన్నయ్యా నిజం? ఫోన్లో కాదమ్మా, నేను చెప్పిన చోటుకి వస్తావా? అంతా వివరంగా చెప్తాను. ఎక్కడికి రావాలన్నయ్య? త్వరగా వచ్చేయమ్మా. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. నువ్వు ఒక్కదానివేరా? అలాగే అన్నయ్య, ఇప్పుడే బయలుదేరతాను. కంగారు పడకుండా రామ్మా. నేను చెప్పబోయేది మంచి విషయమే. నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి చెప్తాను. వాళ్ళెవరో నీకు తెలిసాక ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకుందు గాని. త్వరగా రామ్మా, ఉంటాను. ఏమైందమ్మా? ఫోన్ చేసింది శేఖర్ మావయ్య? అవునబ్బి, నేను మావయ్యని కలవడానికి వెళ్తున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకండి. మేం కూడా వస్తామమ్మా, మామయ్యని చూడాలనుంది. వద్దు దివ్య, మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. నేను త్వరగా వెళ్ళొచ్చేస్తాను, సరేనా? గుడ్ మార్నింగ్ సార్. నీ బోర్డు గుడ్ మార్నింగ్ ఎవరికి కావాలి చారి? ఏమిటి సార్ ప్రొద్దున్నే కోపంగా ఉన్నారు? నైట్ ఏం జరిగిందో చెప్పు. ఏం జరగలేదు సార్. అదేంటి చారి, మీ ఆవిడతో నిజం చెప్పిస్తానని వెళ్ళావు కదా? వెళ్ళాను సార్. అప్పటికి మల్లెపూలు, స్వీట్స్ అన్నీ తీసుకువెళ్ళాను సార్. ఆఖరికి చిలకలు కూడా నా వేలికి చుట్టూ నోటికి అందించానండి. అయినా ఫలితం లేకుండా పోయిందండి. ఏమైంది చారి? మీ మీనాక్షి ఏం చెప్పలేదా? ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూశారు, నిజంగా సముద్రం లాంటి వాళ్ళండి. సముద్రంలో గుండు సూది పడిపోతే వెతికి తీసుకోవడం ఎంత కష్టమో, ఆడవాళ్ళ గుండెల్లో ఏదైనా రహస్యం దాచుకుంటే దాన్ని వెలికి తీయడం కూడా అంతే కష్టం సార్. అదేంటి చారి, ఆడవారి నోట్లో నువ్వు గింజ కూడా దాగదని అంటారు కదా? ఆహా, ఆ సామెతగా కాలం చెల్లిపోయినట్టుంది సార్. ఎంతైనా కలియుగం కదండి. ముందు యుగంలో పెట్టిన శాపానికి ఈ యుగంలో శాప విమోచనం అయిపోయినట్టుందండి. నేను ఎంత ప్రయత్నించినా మీనాక్షి నోటి నుంచి నిజం రాబట్టలేకపోయాను సార్. నువ్వు వేస్ట్ చారి, శుద్ధ వేస్ట్. ఇన్ని రోజులు కలిసి జర్నీ చేసిన వైఫ్తో ఒక చిన్న మాట చెప్పించలేకపోయావు. ఇక నువ్వు దేనికి పనికొస్తావు చారి? మహాప్రభు, నా ప్రయత్నలోపం ఏమీ లేదండి. అయినా ఈ ఆడవాళ్ళు బాగా తెలివి మీరిపోయారు సార్. వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటేనే చెప్తారండి, చెప్పకూడదు అనుకుంటే ఎప్పటికీ చెప్పరండి. పోనీ ఏ కాస్ట్లీ పట్టు చీరో, డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేయలేకపోయావా? మా మీనాక్షి అలాంటి ప్రలోభాలకి లొంగే రకం కాదు సార్. నిలువెత్తు బంగారం ఇచ్చినా నోరు విప్పదండి. ఇంకేదైనా ప్లాన్ ఉందా? అదే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. ప్లాన్ బి ఉంటే చెప్పండి, వెంటనే ఫాలో అయిపోతాను.
జై వీళ్ళొకళ్ళు ఏది ఆలోచించుకోనివ్వరు. ఏంటి మావయ్య చెప్పండి అత్తయ్య. స్వప్నం ఫోన్ చేసేవాళ్ళు ఎగిరి గంతేసిందే వెంటనే రావడానికి ఒప్పుకుందే. వెరీ గుడ్. పంతులు గారిని కలిసాంరా. రేపు ఎల్లుండో మంచి ముహూర్తం చూస్తానన్నారు. సూపర్. ఇక ఫంక్షన్ హాల్ బుక్ చేయటం, క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం, వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయటం, డీజేకి చెప్పడం, ఇవన్నీ ఈ రోజే చేస్తాం. మీరేం చేస్తారో నాకు తెలియదు మావయ్య. ఈ పెళ్లి ధూమ్ధామ్గా జరిగిపోవాలంతే. ఎక్కడ ఉన్న మంగకు ఈ సౌండ్ వినిపించి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఆల్రెడీ మైండ్ బ్లాక్ అయింది. సిమ్ కార్డ్ ఎక్స్పైర్ అయిందే. ఏంటి మావయ్య? అంటే నువ్వేం చెప్తున్నావో అది ఆల్రెడీ జరిగిపోయినట్టు మీ మావయ్య ఊహించుకుంటున్నారు జై. ఆయన ఊహించుకుంటున్నారా లేక మీరు కవర్ చేస్తున్నారా? మేమేదో ఒకటి చేస్తాం, మధ్యలో నీకెందుకురా? చెయ్యాల్సినవన్నీ బాగానే చేస్తున్నారులేండి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మేమేం చేస్తున్నాం? ఆహా, పెళ్లి పనులన్నీ బాగానే చేస్తున్నారని చెప్తున్నాను. పెళ్ళంటే గుర్తుకొచ్చింది అల్లుడు. షాపింగ్ కూడా చేయాలి, అందరికి బట్టలు నగలు కొనాలి. కొనండి కొనండి. ఏదో మేకనడికి జాతర చేసినట్టు అన్ని సార్కి చెప్తారేమిటి? అవన్నీ కొనాలంటే మాకు కొంచెం డబ్బులు. ఓహో, మీ దగ్గర మనీ లేదు కదూ? అర్థమవుతుందండి. తీసుకోండి, మీ ఇష్టం వచ్చినంత షాపింగ్ చేయండి. అదేమిటి సార్ అలా క్రెడిట్ కార్డు ఇస్తున్నారేమిటి? వాళ్ళకి ఏకడం తప్ప ఆపడం ఉండదండి. మా అల్లుడు మాకు కార్డు ఇస్తుంటే మధ్యలో నీకెందుకు కడుపు నొప్పి? ఇప్పుడే కదా జై పెళ్లి ధూమ్ ధామ్గా చేయమన్నాడు. ఆ మాత్రం గ్రాండ్ గా చేయాలంటే ఖర్చు పెట్టాలి కదా. సరిపోయింది. ఎక్కడైనా అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడు. ఇక్కడ అల్లుడు సొమ్ము అత్త మామలు ఖర్చు చేస్తున్నారు. నువ్వేం బాధపడ మాకు, నీకు బట్టలు పెడతావులే. వాడికి మాత్రమేనా, మీనాక్షి చారు కేసాకి కూడా 2 జతలు పెడదాం. మన పేరు చెప్పుకుని కట్టుకుంటారు పాపం. అవును పాపం. ఇప్పుడు మేము బట్టలకు కరువు వచ్చి తిరుగుతున్నాం. మరి రే, నువ్వు ఇలా అంటే నా నోట్లోంచి మా చెడ్డ మాటలు వస్తాయి. ఇప్పుడు ఏదో నోట్లోంచి తెగ నిజాలు బయటకు వచ్చినట్టు అన్ని లోపలే దాచుకుంటున్నారుగా. మేమేం నిజాలు దాయట్లేదురా. మా దగ్గర దాపరికాలుంటాయేమో కానీ ఆయన ఏది దాచుకోరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఆయన చెప్పినా మీరు కవర్ చేస్తారుగా. చారీ సార్, ఎందుకు మా అత్తయ్య మామయ్యల్ని అస్తమానం ఆడిపోసుకుంటున్నావు? వాళ్ళని వదిలే, మీరు వెళ్ళి షాపింగ్ చేయండి. వెళ్ళొస్తాం జై. పదండి పదండి. ఏమిటి సార్ మీరు వాళ్ళని అలా వదిలేశారు? మీరు ఇలాగే ఉంటే నిజంగానే వాళ్ళు మీ పెళ్లి చేస్తారు. వాళ్ళని వదిలింది పట్టుకోవడానికే చారీ. సరే గాని నిజానికి అబద్ధానికి తేడా ఏంటో చెప్పు. ఏముంది సార్, నిజం నిప్పు లాంటిది, ముట్టుకుంటే కాలుతుంది. అబద్ధం పప్పు లాంటిది, ఈజీగా నోట్లో వేసుకుని నవ్వులు మింగేయచ్చు. కాదు చారీ, నిజం కంటే అబద్ధమే ప్రమాదం. నువ్వు అబద్ధం చెప్తే దాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి. అదే నిజం చెప్తే ఎప్పటికైనా నిజమే నిన్నే రక్షిస్తూ ఉంటుంది. నిజమే సార్, ఒక అబద్ధానికి అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి. ఈ లోపు దొరికిపోతాం. అలా మామయ్యని కూడా దొరకబుచ్చుకుందాం చారీ. ఎలా సార్? మీ మీనాక్షి ఎలా నిజం చెప్పదో అలాగే మా అత్తయ్య కూడా నిజం చెప్పదు. మనకున్న ఏకైక దారి మావయ్య. తనతోనే నిజం చెప్పిద్దాం. కానీ ఆయన కూడా చెప్పరు కదా సార్. అదేదో ఇంజెక్షన్ చేస్తే నిజాలన్నీ బయటికి కక్కుతారంట. అలా చెప్పిద్దామా? అది అధర్మం కదా సార్. తప్పచ్చారే. వాళ్ళని గెలవాలి అనుకున్నప్పుడు రాముడు చెట్టుచాటు నుంచి బాణం వేశాడు. కర్ణుడి బాణం అర్జునుడికి తగలకుండా కృష్ణుడు రథాన్ని కిందకు అదిమి పట్టాడు. కొన్నిసార్లు ధర్మాన్ని గెలిపించడం కోసం అధర్మం చేయక అబద్ధం ఆడక తప్పదు. కరెక్టే సార్.
అశ్వత్థామ హతః కుంజరః అన్నది అందుకే. అందుకే నువ్వు వెళ్ళి వెంటనే డాక్టర్ని తీసుకురా. ఇక్కడ నేను మావయ్యని హోల్డ్ చేస్తాను. ఓకే సార్.